హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో బ్లౌజ్ పీస్తో డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ బ్లౌజ్ పీస్తో 5 years బేబీకి ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్కున్న బార్డర్ని సెపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ పీస్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదండి, ఆ ఎంబ్రాయిడరీ వర్క్ని బాడీ పార్ట్ కోసం సెపరేట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్ పక్కన ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ క్లాత్ని స్లీవ్స్కి యూజ్ చేస్తానండి. ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ డౌన్ పార్ట్లో ఉన్న క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్గా సెపరేట్ చేసుకోవాలండి. విత్ 21.5 inches అండి, లెంత్ 18 inches. బార్డర్కి వన్ సైడ్ మాత్రమే పైపింగ్ ఉందండి. ఈ పైపింగ్ క్లాత్ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకున్న క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సెంటర్లో బార్డర్ని అటాచ్ చేయడం కోసం ఈ విధంగా సెంటర్కి కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు సెపరేట్ చేసుకున్న బార్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడు క్లాత్ని బోత్ సైడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని 2 stitches వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న బార్డర్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బార్డర్ దగ్గర బాక్స్ ప్లేట్ లాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి 13 inches వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. వెస్ట్ 12 inches ప్లస్ 1 inch సైడ్ స్టిచ్చెస్ అండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. లైనింగ్ కోసం 1 meter కాటన్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. బాడీ పార్ట్కి సెపరేట్ చేయగా రిమైనింగ్ పార్ట్ ఈ క్లాత్ అండి. దీన్ని 2 layers ఫోల్డింగ్ చేసుకొని సెంటర్లో కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము మెయిన్ క్లాత్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ సైడ్ స్టిచ్చెస్తో కలిపి 13 inches వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి.
ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దామండి. బాడీ లెంత్ 9 ఇంచెస్ తీసుకోవాలి. పైన కింద స్టిచ్చెస్తో కలిపి 9 ఇంచెస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్ అండి. షోల్డరు 4.5 ఇంచెస్, నెక్ పార్ట్ 2 ఇంచెస్, షోల్డర్ పార్ట్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నెక్ కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 5 ఇంచెస్ అండి. కర్వ్ కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచు వీడియోలో చూపిస్తున్నట్లుగా లోతు తీసుకోవాలి. చెస్ట్ 6.5 ఇంచెస్, వేస్ట్ 6 ఇంచెస్ అండి. యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. చెస్ట్ మెజర్మెంటు, వేస్ట్ మెజర్మెంటు అండ్ ఖర్చు కోసం 1 or 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాడీ డౌన్ పార్ట్లో 1/2 ఇంచు ఈ విధంగా పైకి కటింగ్ చేసుకోవాలి షేప్ కోసం. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ని సెంటర్లో తీసుకోవాలండి. జిప్పర్ హుక్స్ కోసం ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ని పైన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2 ఇంచెస్ అండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ని కూడా కటింగ్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీసుకున్నాం కదా 1/2 ఇంచు. బ్యాక్ పార్ట్కి లోతు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ కోసం థ్రెడ్ వర్క్ ఉన్న పార్ట్ని సెపరేట్ చేసుకున్నాం కదండి. ఆ పార్ట్ని ఈ విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి అండ్ కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేయకూడదండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సెంటర్లో కూడా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి అండ్ సెంటర్లో కూడా కటింగ్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్గా సెపరేట్ చేసుకోవాలి.
ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ క్లాత్ వైపే పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ క్లాత్ వైపే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపల నుండి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్న కాజా పట్టి హుక్స్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కాజా పట్టి కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని పైన ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాజాల కోసం 1/2 ఇంచ్ క్లాత్ని విడిచిపెట్టి స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా హుక్స్ పట్టీ కోసం స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయ్యే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డౌన్ పార్ట్లో 2 పార్ట్స్ని కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న బాటమ్ పార్ట్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా వెస్ట్ దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలిపి ఆల్రెడీ మెజర్ చేసుకున్నట్లు సైడ్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్లో మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ సెపరేట్గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత డౌన్ పార్ట్లో కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ డౌన్ పార్ట్లో ప్యాచెస్ కోసం మిగిలిన బార్డర్ పార్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని 4 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 4 పార్ట్స్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్ని స్క్వేర్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. విత్ 2.5 ఇంచెస్ లెంత్ 2.5 ఇంచెస్ ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్క్వేర్ షేప్లో పెట్టుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న 4 పార్ట్స్ని ఫ్రాక్కి డౌన్ పార్ట్లో డైమండ్ షేప్లో పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ని 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. విత్ 16 ఇంచెస్ లెంత్ 5 ఇంచెస్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలండి. క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద స్లీవ్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా అండ్ ద స్లీవ్ని కూడా కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్లీవ్స్ని సెంటర్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ షోల్డర్కి సెంటర్కి మార్క్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బార్డర్కి సెపరేట్ చేసుకున్న పైపింగ్ క్లాత్ ఉంది కదండి, ఆ పైపింగ్ క్లాత్ని స్లీవ్స్కి
ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. చూసారు కదండి, బ్లౌజ్ పీస్తో 5 ఇయర్స్ బేబీకి డిజైనర్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి.